హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సైర్ మ్యాచ్ జిఎస్ నుంచి రిజల్ట్స్ అయితే రావడం జరిగింది. రిజల్ట్స్తో పాటు వీళ్ళు ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వీళ్ళ రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నేను ఓన్లీ రిజల్ట్స్ బాగున్న కంపెనీస్ యొక్క ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ వీడియోసే చేస్తున్నాను. ఇంకా చాలా ఇన్వెస్టర్ ప్రజెంటేషన్స్ నా టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను. ఎవరికైనా కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వాటిని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఈ సైర్ మ్యాచ్ జిఎస్ యొక్క ఇన్వెస్టర్ ప్రజెంటేషన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో వీళ్ళైతే క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. టోటల్ రెవెన్యూ వచ్చేసి 40% ఇయర్ ఆన్ ఇయర్లో గ్రో అయింది అని చెప్పేసి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇది మిలియన్స్లో ఫ్రెండ్స్. ఈ నెంబర్ వచ్చేసి అంటే మనకి 2 డిజిట్స్ తగ్గించుకుంటే 289 crores అయితే వీళ్ళ టోటల్ రెవెన్యూ అయితే పెరగడం జరిగింది. ఎబిటా చూసుకున్నట్లయితే ఇయర్ ఆన్ ఇయర్లో 53% అయితే పెరగడం జరిగింది. ఎబిటా మార్జిన్ 7.2% దగ్గర అయితే ఉండడం జరిగింది. ఆపరేటింగ్ ఎబిటా 53% పెరిగింది. ఎబిటా వచ్చేసి 43% అయితే పెరగడం జరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసి 37% అయితే ఇయర్ ఆన్ ఇయర్లో పెరగడం జరిగింది. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ మార్జిన్ వచ్చేసి 5% అయితే ఉండడం జరిగింది. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకున్నట్లయితే 43% అయితే పెరగడం జరిగింది. ఇది ప్యాట్ మార్జిన్ చూసుకున్నట్లయితే 3.9% అయితే ఉంది. ఈ సెగ్మెంట్లో మార్జిన్ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, అందువల్ల దీనికి ఇట్లా అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే మీకు ఫైనాన్షియల్ హైలైట్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక స్లైడ్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ స్లైడ్లో వీళ్ళ లాస్ట్ 9 months ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేసి వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఎబిటా, టోటల్ రెవెన్యూ, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ పైన చెప్పుకున్న నెంబర్సే వీళ్ళైతే ఇక్కడ చార్ట్ రూపంలో ఇవ్వడం అయితే జరిగింది. ఇంకా రెవెన్యూ పర్టికులర్స్ ఇవన్నీ వీళ్ళైతే క్లియర్గా ఇవ్వడం జరిగింది. వీళ్ళకి రెవెన్యూ వైజ్ ఐ మీన్ ఇండస్ట్రీ వైజ్ బ్రేకప్ అయితే ఇవ్వడం జరిగింది. ఏ ఇండస్ట్రీ నుంచి ఎంత అయితే వచ్చింది, అది ఎలా గ్రో అయిందని చెప్పేసి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. Q3 ఫైనాన్షియల్ ఇయర్ 2025 ఏ విధంగా అయితే ఉందో వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ చూసుకున్నట్లయితే 24% అయితే పెరగడం జరిగింది. ఆపరేటింగ్ ఎబిటా 88% పెరగడం జరిగింది. ఎబిటా చూసుకున్నట్లయితే 96%, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ 144%, ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 161% అయితే పెరగడం జరిగింది. ఇక్కడైతే గ్రాఫ్ ఇవ్వడం జరిగింది. రిజల్ట్స్ అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బట్ స్టాక్ అయితే ఈరోజు ఉన్న నెగిటివ్ సినారియో వల్ల నెగిటివ్గానే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇంకా ఫైనాన్షియల్ రేషియోస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈ కంప్లీట్ PDF కావాలంటే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను నా టెలిగ్రామ్ ఛానల్లో చాలా అయితే ఈరోజు వచ్చిన ఇన్వెస్టర్ ప్రజెంటేషన్స్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అన్నీ వీడియో చేయడం కుదరదు కాబట్టి నేను వీడియో చేయకపోయినా కానీ ఇన్వెస్టర్ ప్రజెంటేషన్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ అయితే చేస్తాను. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.